శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో జరిగిన భయానక తొక్కిసలాటలో 10 మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది. కొన్ని రోజుల వ్యవధిలోనే తిరుమలలో 40 మంది, సింహాచలంలో 10ల సంఖ్యలో భక్తులు మరణించడం ఆంధ్రప్రదేశ్లోని భద్రతా వ్యవస్థపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ దుర్ఘటనల నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం శాంతి భద్రతల వైఫల్యానికి గురైందని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంస్థలు ఘాటుగా విమర్శిస్తున్నాయి. భక్తుల రక్షణలో నిర్లక్ష్యం, పెద్ద ఎత్తున జనసమూహం నియంత్రణలో వైఫల్యం, ముందస్తు ఏర్పాట్ల లోపం కారణంగా ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఎంత పెద్ద ప్రాణ నష్టం జరిగినా ప్రభుత్వం తగిన బాధ్యత తీసుకోలేదని ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నిత్యం భక్తులతో కిటకిటలాడే ఆలయాల్లో భద్రతా చర్యలు తీసుకోకపోవడం ఈ సంఘటన శ్రేణికి కారణమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మీడియా వర్గాల్లో కూడా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఏబిఎన్ యాంకర్ వెంకటకృష్ణ ప్రవర్తన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. టీడీపీ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల ట్రోలింగ్ కు గురయ్యాయి. ఒకే చర్చలో 2 విభిన్న వ్యాఖ్యలు చేస్తూ ఇన్ని దుర్ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలి, టెంపుల్ ఎవరితో గందరగోళంగా ఉంది అని చెప్పిన వెంకటకృష్ణపై నెటిజన్లు వ్యంగ్యంగా ఒకే బాల్ కు 2 కవర్ డ్రైవ్లు అంటూ సెటర్లు పేలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. టీడీపీ అనుకూల మీడియా ఈ సంఘటనలను ఎలా కవర్ చేయాలో తెలియక ఆపసోపాలు పడుతోందనే కామెంట్లు వెలువెత్తుతున్నాయి. ప్రజల ప్రాణాలు బలవుతున్న ఈ పరిస్థితుల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే: ఆలయాలు రాజకీయ ప్రదర్శనల వేదికలా మారిపోయాయా, లేక భక్తుల రక్షణకు ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ నిలదీస్తున్నారు. జరిగిన తొక్కిసలాటలో 10 మంది చనిపోయారు. ఈ మధ్యకాలంలో మనం తిరుమలకు సంబంధించిన బ్రహ్మోత్సవాలకు సంబంధించి తిరుపతిలో జరిగిన తొక్కిసలాట టికెట్ల కోసం, తర్వాత సింహాచలం టెంపుల్లో కూడా గోడకూలి అక్కడ జరిగిన చనిపోయిన ఇది, మళ్ళీ ఇవాళ ఇది. సో ఈ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనేది, ఆ టెంపుల్ ఎవరు కట్టారు ఏంటి, అది చాలా ఇదిగా ఉంది, కొంచెం గందరగోళంగా ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, టెంపుల్ ఎండోమెంట్ పరిధిలో కూడా లేదు, ఆయన ఎవరో ఒరిస్సా ఆయన వచ్చి కట్టించాడని చెప్తున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన